మనము మన పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసుకున్న దాంట్లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాము. మన పర్సనాలిటీ అంటే సహాయం చెయ్యడము, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము, వీలైతే ఎదుటి వాళ్ళకి సహాయం చేయండి అనేసి మనము నిన్న లాస్ట్ లో కంక్లూడ్ చేసుకున్నాము. సో అదందరికీ మెల్లిమెల్లిగా మైండ్ కి ఎక్కించుకుంటూ ఉంటే బాగుంటుంది. అంటే మనకి పక్క వాళ్ళకి సహాయం చేయడం మూలాన మనమేమో ఒక మెట్టు దిగిపోవడం లేదు. అదొకటి చూసుకోండి. దిగిపోతున్నాము అని మనం భ్రమింపజేస్తూ ఉంటాం. మన మైండ్ భ్రమింపజేస్తుంది. మన ఈగో భ్రమింపజేస్తుంది. లేకపోతే ఇదిగో నేను ఇంత కష్టపడి వచ్చాను. అవతల వాళ్ళు కూడా ఇంతే కష్టపడాలి అనేసి ఒక తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటది. మనం ఏం చేయాలి అని అంటే అప్పుడు ఇదిగో నేను బహుశా సహాయం నేను అవతల వ్యక్తికి చేస్తే నన్ను కూడా ఎవరో ఒకళ్ళు ఆ, నన్ను ఇంకా పై మెట్టుకు తీసుకెళ్తారు అనే భావన ఉండాలి. నేను తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నా నేచర్ ఇది. హౌ ఆర్ యూ డిఫైన్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్? యాక్చువల్లీ మనం ఇప్పుడు ఉండి అపార్ట్మెంట్ కల్చర్ లో ఉండి పక్క వాళ్ళు ఎవరున్నారో పట్టించుకోకపోతున్నాం కానీ ఓ పల్లెటూరులో లేకపోతే మన పూర్వీకుల టైంలో మనం ఏం చేసేవాళ్ళం అని అంటే ఒక పెళ్లి అని అంటే ఒక ఇంట్లో పెళ్లి అని అంటే అందరూ కలిసి సహాయం చేసేవాళ్ళు. అందరూ ఏదో తలా ఓ పని తల మీద వేసుకుని చేసుకునేవాళ్ళు. అందరిది ఇది ప్రతి ఒక్కళ్ళది అనే ఉద్దేశంతో. సో దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ గాన్ టు సమ్ సార్ట్ ఆఫ్ సివిలైజేషన్. కానీ మనము ఆ ఒక డిస్జాయింటెడ్ గా అయిపోయాం. ఫ్యామిలీసే డిస్జాయింటెడ్ అయిపోయాయి. ఫ్యామిలీస్ అని అంటే ఆ అంతకు ముందు ఫ్యామిలీలో కుటుంబంలో కనీసం ఒక 15 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు మహా అయితే ముగ్గురు, నలుగురు, ఐదుగురు అయితే చాలా ఎక్కువ. సో మన కల్చర్ మనది. అంటే నేను ఆ రివైవింగ్ ఆఫ్ దట్ కల్చర్ చెప్పడం లేదు కానీ అంటే అది మీ కన్వీనియన్స్ బట్టి లేకపోతే ఆ మీ ఉద్యోగాలు బట్టి అట్లా ఉంటుంది కానీ ఒకటి మాత్రం మనం చేయొచ్చు. ఏంటి? హెల్పింగ్ నేచర్. ఎందుకు మనము డిస్జాయింటెడ్ అయిపోయాము అని అంటే మనకి హెల్పింగ్ నేచర్ తగ్గిపోయింది కాబట్టి. పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ అనుకోవడం లేదు కాబట్టి. పక్కన వాళ్ళతోటి నాకు సంబంధం లేదు అని అనుకుంటున్నాం కాబట్టి. కానీ మనం మనిషిగా ఎదిగినది ఎప్పుడు అని అంటే పక్కన వాళ్ళు మనకి అవసరమైనప్పుడు ఆపన్న హస్తం అందించినప్పుడు. మనం ఒక్కళ్ళవే మన ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ చేసుకోవట్లే. పక్కన వాళ్ళు ఖచ్చితంగా కావాలి. ఆ ప మనం ఎందుకు అవ్వకూడదు? వేరే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వర్ గా లేకపోతే అవసరమైనప్పుడు నేనున్నాను అని అంటూ మనం ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఇది ఆలోచించండి. ఇది మన నేచర్ అవ్వాలి. దిస్ షుడ్ బి అవర్ నేచర్. దీనిలో నష్టమేం లేదు. మనం పక్క వాళ్ళకి ఇతోధిక సహాయం, తగినంత సహాయం, మనం చేయగలిగినంత మాత్రమే. ఎక్కువ వెళ్ళమని చెప్పడంలో ఏదో ఒకటి సహాయం చేస్తే అది మన నేచర్ అయిపోతే, మన నేచర్ అంటే మన ఇఫ్ ఎవర్ దిస్ కెన్ బికమ్ అవర్ డిఫైనింగ్ ప్రిన్సిపల్, యూ విల్ ఎంజాయ్ లైఫ్. ఇప్పుడు మీరు జస్ట్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ నేచర్. నేచర్ అంటే ప్రకృతి. ప్రకృతి దగ్గర నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సూర్యుడు ప్రతిరోజు ఎందుకు ఆ, తను ఇలా తన డ్యూటీని చెయ్యాలి అంటే ప్రతిరోజు వచ్చి సూర్యరశ్మిని అందించి జీవరాశులన్నింటికీ జీవం పోయడానికి అంటే ప్లాంట్స్ కి క్లోరోఫిల్ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. తర్వాత అదంతా మనం బయాలజీలో చదువుకున్నాము, లేకపోతే కెమిస్ట్రీలో చదువుకున్నాము. దట్ బికాస్ ఆఫ్ దట్ వెరీ రియాక్షన్ వీఆర్ ఈటింగ్, వీఆర్ హ్యావింగ్ దట్. సూర్యుడు తను ఏమీ ఆశించడం లేదు కదా. నేచర్ నుంచి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు.
తన రివర్ వై ఇస్ ఇట్ ఫ్లోయింగ్? మన సివిలైజేషన్ ఎక్కడొచ్చినా సరే రివర్ సైడ్ మాత్రమే మొదలైంది. సో రివర్స్ ఎందుకు ఫ్లో అవుతున్నాయి? వాటర్ ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రకృతి మన పట్ల ఎందుకు ఇలా ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ దేర్ నేచర్. సూర్యుడి నేచర్ అది. అది ఇవ్వడం తెలుసు. మనము అలా ప్రకృతి నుంచి ఇన్స్పైర్ అయ్యి మన నేచర్ ని కూడా, ఇఫ్ వి ఆల్సో ఓన్లీ హెల్ప్. మీకు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గురించి పేరు వినుంటారు. కృష్ణ శాస్త్రి గారి పేరు విన్నారా అండి? ఏల ప్రేమింతు అని ఒక, నేను చదువుకున్నప్పుడు సివిల్ సర్వీసెస్ చదువుకున్నప్పుడు, ఏల ప్రేమింతు అని ఒక ఒక పోయం ఉంది. ఏంటి అంటే, నేను అసలు ఎందుకు ప్రేమించాలి? నా నేచర్ అది. భావకవి, భావ కవిత్వంలో పండిపోయిన కృష్ణ శాస్త్రి, దిస్ ఈస్ ద పీక్ అన్నమాట. చాలా సింప్లెస్ట్ పోయము. సౌరభు సౌరభము నేల చిమ్ము పుష్పవ్రజము, చంద్రికల నేల వెదజల్లు చందమామ, ఏల సలిలము పారు గాడ్పేల విసురు, ఏల నా హృదయము ప్రేమించు నిన్ను. అంటే సౌరభము నేల వెదజల్లు పుష్పవ్రజము అంటే, ఒక పువ్వు పుట్టిన తర్వాత దాని సుగంధాన్ని అంతటినీ ఎందుకు, వై ఇస్ ఇట్ స్ప్రెడ్డింగ్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్? ఎందుకు? చంద్రికల నేల వెదజల్లు చందమామ, చందమామ వెన్నెలని ఎందుకు ప్రసరిస్తుంది? ఏల సలిలంబు పారు, వై రివర్స్ ఫ్లో, గాడ్పేల విసురు అంటే ఎయిర్ ఇట్లా ఉంది కదా, గాలి ఎలా వీస్తుంది. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ థింగ్స్. ఎందుకు అని అంటే దానికి ఆన్సర్ ఏం లేదు. అది దట్ ఈస్ దేర్ నేచర్. అలానే ఏల నా హృదయం ప్రేమించు నిన్ను అంటే, నేను నా హృదయం ఎందుకు ప్రేమిస్తుంది? వై ఈజ్ ఇట్? బికాస్ ఇట్ ఈస్ మై నేచర్. సో బై నేచర్ అంటే, బికాస్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై ఇట్. పుష్పవ్రజము అంటే పుష్పము ఎలా అయితే తన ఫ్రాగ్రెన్స్ ని న్యాచురల్ గా ఎమిట్ చేస్తుందో, గాలి ఎలా న్యాచురల్ గా వస్తుందో, ఈ రివర్స్ ఎలా న్యాచురల్ గా ఫ్లో అవుతాయో, నేను కూడా నిన్ను ప్రేమించడం న్యాచురల్ అనేసి తను చెప్పాడు. అంటే దిస్ ఇస్ వై. దానికి ఒక కారణం అంటూ ఏం లేదు. వై డస్ ఇట్ గో, వై డస్ ఇట్ డస్ లైక్ దట్? ఎందుకు ఇలానే జరుగుతుంది అని అంటే దానికి ఏం కారణం లేదు. బికాస్ దాని నేచరే అది. నా నేచరే నా నేచరే కృష్ణ శాస్త్రి గారి ప్రకారం తన నేచరే ఏంటి అంటే ప్రేమించడం అనమాట. తన ఊహా ప్రేయస్ని అలా ప్రేమిస్తూ ఉంటాడు. తను కృష్ణ శాస్త్రి అలా రాసుకుని ఉన్నాడు. మనము దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి, కెన్ వి ఆల్సో సే హెల్పింగ్ ఈజ్ అవర్ నేచర్? మనకి ఏమైనా నష్టం జరగనప్పుడు, అంటే కింద మెట్టు మీద ఉన్న వాడిని పైకి తీసుకొస్తున్నప్పుడు మనకి ఏ నష్టము జరగకపోతుంటే మనం ఏంటి, మన ఈగో అడ్డొస్తుంది. ఇందాక నేను చెప్పినట్లు ఏమని, నేను ఇంత కష్టపడి వచ్చాను, అవతల వాడు కూడా అంతే కష్టపడాలి. ఇస్ దిస్ రియల్లీ ఎ సాడిజం? ఆర్ యూ ఫాలోయింగ్ ఇట్? మనము మనము ఇదిగో నేను ఇంత కష్టపడి వచ్చాను, వాడి ఊరికి ఇది ఎలా వచ్చేస్తుంది? చిన్నప్పుడు ఐ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. చిన్నప్పుడు మా ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్లి చెత్తని చక్కగా ఆర్గనైజ్ చేసి, ఏది ఆ పేపర్ కి పేపరు, కిచెన్ వేస్ట్ కి కిచెన్ వేస్ట్. సో తర్వాత ఈ పేపర్స్ అన్నింటినీ కూడా చక్కగా యాజ్ ఇఫ్ నిజంగా మంచిగా మడత పెట్టినట్లు మనం పేపర్లు పాడేస్తా ఉంటాం కదా, దాన్ని ఆర్గనైజ్ చేసి, అంటే ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని ఆర్గనైజ్ చేసి చక్కగా వేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మా వన్ ఆఫ్ మై డిస్టాంట్ రిలేటివ్స్ హవ్ కమ్. సో
వాళ్ళు నన్ను అడిగారు అనమాట. నేను చాలా చిన్నవాడిని. దే ఆర్ ఆస్కింగ్ మీ, అరే ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, ఆ, ఇది ఏముంది, చేస్తే నష్టమే ఉంది, ఇలా ఆర్గనైజ్ చేసి చెత్తలో వేస్తాను అని అంటే, నువ్వంతా ఇదంతా చెయ్యాలా? వాడు చెత్త ఏరుకునే వాడికి పని ఉంది. మన ఊరికే అదంతా చెత్త తీసుకెళ్ళి అప్పట్లో యు జస్ట్ హ్యావ్ టు డంప్ ఇట్ అవుట్ సైడ్ ది ఆ మీ ప్రహరీ గోడ బయట వదిలేస్తే చాలు. అప్పుడు ఇలా దేర్ ఆర్ నో మున్సిపల్ వేస్ట్ కలెక్టర్స్ అలాంటి వాళ్ళు కూడా లేరు. వాళ్ళు చెత్త ఏరుకునే వాళ్ళు వాళ్ళ తీసుకుని వెళ్ళిపోతారు. వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని అంటే, స్మాల్ థింగ్. వాళ్ళకి ఏంటంటే అవతల వాడికి ఇంకేం పని ఉంటది. నువ్వు నీకు కొంచెం నీ ఎఫర్ట్ ఉండడం మూలాన అవతల వాడికి ఎక్కువ హెల్ప్ అవుతున్నా సరే, ఈ సొసైటీ చాలా మంది ఏం చేస్తారు అని అంటే, దే ఆర్ నెగిటివ్లీ, మనము చేతకాని వాళ్ళగా మనకి ఇబ్బంది మనకి ఏ పని లేదని అనుకుని చేసే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, ఐఎమ్ టెల్లింగ్ ఎ వెరీ వెరీ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ కెన్ టెల్ ఎన్ నెంబర్ ఆఫ్ బిగ్గర్ ఎగ్జాంపుల్స్. కానీ జస్ట్ మనం ఏంటి, మన అవతల వాళ్ళకి పరిగణించాలి. నేను చిన్న విషయం, చాలా చిన్న విషయం, చాలా చాలా చిన్న విషయం, అవతల వాళ్ళు దాన్ని హర్షించడం లేదు. మై రిలేటివ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. సరే, దాన్ని ఎలా డీల్ చేశానో అది తర్వాత విషయం, దాంతో సంబంధం లేదు. కానీ జస్ట్ సీ ద కాంటెక్స్ట్. అవతల వాళ్ళు ఎందుకు ఊరికే వాళ్ళకి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి నీ సర్వీసెస్? చెత్త ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు అలా చెత్త ఏరుకొని అట్లా ఉండాలి. వై షుడ్ యూ ఆఫర్ యువర్ టైం ఫర్ ఫ్రీ? నాకేం నష్టం కావట్లా, నాకేమీ నష్టం కావట్లే. ఇందాక నేను చెప్పింది మళ్ళీ చూడండి. మనము క్రింద మెట్టులో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ ఆఫర్ చేయడం మూలాన మనకేమీ నష్టం జరగట్లేదు. అయినా సరే వి హెసిటేట్. అమ్మో, ఇది చేయకూడదేమో. మన ఇంట్లో అన్నం తిన్న పళ్ళాలు మనము ఎత్తేస్తే, మన చుట్టూ ఉన్న అన్నం తిన్నప్పుడు పడ్డ అన్నం మెతుకులు ఎత్తేసి అవతల వాళ్ళకి ఎవరైతే క్లీన్ చేయాలో వాళ్ళకి సగం క్లీన్ చేసి పెడితే ఎంత బాగుంటుంది. స్మాల్ 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 హెల్ప్స్. నేను మగవాణ్ణి, నేను ఇలా పళ్ళెం ఎత్తుకోకూడదు, పళ్ళెం కడగకూడదు. పీపుల్ టెల్ యూ, నువ్వు ఇలా చేస్తే చులకనైపోతావు. అర్థమవుతుందా అండి? దేర్ ఆర్ పీపుల్ హూ డు నాట్ ఎంకరేజ్ యూ. సరే, ఇవి ఇంట్లో విషయాలు జస్ట్ పక్కన పెట్టేస్తే, మన నేచర్, ఇఫ్ యువర్ నేచర్ ఈస్ హెల్పింగ్ నేచర్, మీకేం నష్టం అవుతుంది? కృష్ణశాస్త్రి గారు అన్నట్లు, ఎలా అయితే నా హృదయం నిన్ను ప్రేమిస్తుంది, అది నా స్వభావం. నా స్వభావం, నేచర్ అంటే నా స్వభావం. మనము అవసరమైతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే స్వభావం గల మనిషిగా పేరు తెచ్చుకుంటేనో, పేరు తెచ్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, మన స్వభావమే అదైపోతేనో ఎంత బాగుంటుంది. ఆర్ యు గెట్టింగ్ దిస్? మనం ఎప్పుడు ఇది అది వెరీ బేసిక్ క్వశ్చన్ కి వస్తున్నాం. నాకు అది మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇదిగోండి, మా మా ఇంట్లో ఉన్నాను అని అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, నేను నా అన్నం పళ్ళని తీసేస్తాను, నా చుట్టూ ఉన్న మెతుకులు ఉంటే తీసేస్తాను. అండ్ మా పిల్లలు అన్నం మెతుకులు పడేసిన నేను పక్కన ఉంటే వాళ్ళది తీసేస్తాను. ఓకే, ఇఫ్ ఐ డూ దిస్, నా వైఫ్ అనుకుంటుందా ఈయనకేం పని లేదు, నేను చులకనగా చూస్తారు అనేసి నా వైఫ్ అనుకుంటుందా? మా అమ్మ అనుకుంటుందా? ఫ్యామిలీ మెంబర్స్ అనుకోరు సార్. అంటే అవుట్ సైడ్ ఉన్నప్పుడు వాళ్ళప్పుడు ప్రాబ్లం కొంచెం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి,
మన కోసం జీవించడం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా జీవించడం లేదు, పక్క వాళ్ళ కోసం జీవిస్తున్నామా? ఈవెన్ ఇఫ్ ఎవర్ మనం ఈ ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. ఇఫ్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ దిస్, సంబడి అవుట్ సైడ్ మా డిస్టెంట్ రిలేటివ్, ఇందాక చెత్త ఎత్తొద్దు అని చెప్పిన వాళ్ళు వచ్చారు అని అనుకుందాం. వీల్ జస్ట్ సీ దట్. సో దే ఫార్మ్ ఎన్ ఒపీనియన్, అరే వీడు కలెక్టర్ అంట, వీడికి ఏం పని లేదు, ఇంట్లో మాత్రం ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసేస్తాడు. ఇంకా మనం మాట్లాడాలి అని అంటే, ఈవెన్ ఇఫ్ ఐ కెన్ సే, మన చాలా క్లోజ్ కాబట్టి ఈ పాకీ పనులు కూడా చేసేస్తాడు అనేసి అనుకుంటున్నారు అని అనుకుందాం. హౌ డస్ ఇట్ రియల్లీ ఈజ్ హర్టింగ్ యూ? వాళ్ళ ఒపీనియన్ అది. యా, నన్ను చాలా మంది అంటారు, నన్ను చూసి అరే నువ్వేం కలెక్టర్ విరా అని అంటారు. నాకంటే పెద్దవాళ్ళు, అనగనిగిన వాళ్ళు, అరే నువ్వేం కలెక్టర్ ఇట్లా ఉన్నావు, అసలు నిన్నెవరన్నా బయట కలెక్టర్ అనుకుంటారా అని అంటారు. ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్. ఓకే, అయితే హౌ ఈజ్ ఇట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ టు మీ? చెప్పండి. ఐ హ్యావ్, ఇప్పుడు నేను ఎవరికి గొప్పగా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ అదర్స్. ఇతరుల మెప్పు కోసము, ఇతరులు చాలా నన్ను బాగుండాలి లేకపోతే ఆరాధించాలి అనేసి ఎప్పుడు మనం అలా ఉంటే గనక మనం మన జీవితాన్ని సరిగ్గా జీవించలేము. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడు మనకి యు నీడ్ ఎనీ అదర్స్ అప్రిసియేషన్, ఆర్ ఇదిగో నువ్వు రైట్ అని మనల్ని టిక్ పెట్టేలాగా మనము అవతల వాళ్ళ ఆ దీనికోసం, ఏది మెప్పు కోసం. యాక్సెప్టెన్స్ కోసం అవును ప్రాకులాడుతూ ఉండాల్సి వస్తుంది. అవును కానీ ఇఫ్ యు ఆర్ సేయింగ్ టు యువర్ కాన్సెన్స్, మీ మనస్సాక్షికి, నాకు ఇది డ్యూటీ, నేను చేయాలి అనిపిస్తోంది, నేను చేస్తాను. ఫస్ట్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆఫ్టర్ ఇంకొకటి దట్ దెన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఆర్ సమ్ అదర్స్. ఆ తర్వాతే సొసైటీ, ఆ తర్వాతే పక్కాళ్ళు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, సొసైటీ, వాట్ ఎవర్. ఇది వినడానికి, చేయడానికి మీరు అన్నట్లు స్టార్టింగ్ లో కంఫర్టబుల్ గా అనిపించదు. యా, నన్ను అందరి ముందు పుసుక్కున అనేస్తారు, అరే నువ్వేం కలెక్టర్ గారా అనేసి. బట్ దాని మూలన నేను నేను నా యాజ్ ఎ పర్సన్ నేనేమి తగ్గిపోవడంలా, వాళ్ళ ముందు తగ్గిపోతున్నాను అని నేను అనుకోవడం కూడా ఒక భ్రమే. నా వాల్యూ నాకు తెలుసు, నా వాల్యూ నా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు, నా వాల్యూ నా గవర్నమెంట్ కి తెలుసు, నా వాల్యూ అవతల వాళ్ళకి తెలుసు. ఇదిగో జస్ట్ ఒక మాట అనేయడం మూలాన నిజంగా నా వాల్యూ తగ్గిపోతుందా? మనము ఉన్న ఈ సొసైటీలో సో కాల్డ్ ఈ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం సబ్స్క్రైబ్ చేయట్లా. ఎప్పుడు మనము ఇదిగో మనం బాగున్నాము, నువ్వు కరెక్ట్ అనేసి పక్కన వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం చూస్తా ఉంటే, అవతల వాళ్ళకి ఎన్నో వికారాలు ఉంటాయి. మనం చాలా నిజంగా బాగున్నా గానీ వాళ్ళు మనల్ని బాగున్నట్లుగా ప్రొజెక్ట్ చెయ్యలేరు. వాళ్ళకి మీరు ఎంతో నీట్ గా రెడీ అయ్యి వచ్చినా అవతల వాళ్ళలో మీలో తప్పులు వెతుకుతారు. మనం ఎప్పుడు అవతల వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం బ్రతకకూడదు. ఇవి మనము అంతకు ముందు కూడా చెప్పుకున్నాం. యూ డోంట్ నీడ్ దేర్ యాక్సెప్టెన్స్ కదా. అవును మనం సార్. టు యాక్సెప్ట్ వేరే అవర్ వాళ్ళ సెల్ఫ్ కోసం అండి. వీ షుడ్ బి ట్రూ టు అవర్ సెల్స్. రైట్. ఇప్పుడు వీడికి ఏం పని లేదు, అవతల వాళ్ళకి సహాయం చేస్తున్నాడు, లేకపోతే ఇదిగో అవతల వాళ్ళకి, ఇప్పుడు సహాయం చేయడానికి ఒకటే ఒక కారణం ఉంటది, సహాయం చేయకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. అతను నిన్న చెప్పుకున్నట్లు అతనికి అర్హత లేదు, తన ఊరికి మోసం చేస్తాడు, నువ్వు ఈ ఇదైపోతావు, కుప్పకూలిపోతావు, ఈ నేచర్ నీది మంచిది కాదు. ఇట్లాంటివి మనకి చాలా చాలా మంది నొక్కిపోయి చెప్పడానికి చాలా ఉన్నారు. ఆ చెప్పే వాళ్ళు నిజంగా జీవితంలో అంత ఉన్నతంగా జీవించారా? మనల్ని కామెంట్ చేసేవాళ్ళు, అరే నువ్వేంటి నువ్వెవర్రా కలెక్టర్వి అనేసి అన్నవాళ్ళు, వాళ్ళు నిజంగా
నాకంటే పై స్థాయిలో ఉండుంటే ఓ అవును నిజమే వాళ్ళు చెప్పేది రైట్ అని నేను అనొచ్చు కదా. పై స్థాయిలో ఉండరు. ఎవరు వెన్ను వాళ్ళు తెలియదంటారు. కనిపించదంటారు. వాట్ ఎవర్ సరే, అసలు మన వాల్యూ గురించి ఐ మీన్ టు సే ఎస్పెషల్లీ సరే, నా ఇదిగో మీ ఆవిడ చెప్పిందంతా వింటున్నావు, నువ్వు చులకనైపోతావు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మన ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఫ్యామిలీలో అవును కోడళ్ళకి, తెలుసు. పాతగా పెళ్ళైన ఎప్పుడో పెళ్ళైన వాళ్ళ కోడళ్ళకి కూడా తెలుసు. మన అత్తమామలు ఇలా చెప్తారు. అరే నీ వాల్యూ నీకు వేరే వాళ్ళు చెప్పాలా? మనకి తెలియదా? మనం సరిగ్గా ఆలోచించలేమా? సో దీన్ని అంటే నేను ఈ కుటుంబం దీనిలోకి వెళ్ళడంలా మన మెయిన్ టాపిక్ కి మళ్ళీ వచ్చేద్దాం. ఏంటి, మనము ఇలా అవతల వాళ్ళకి సహాయం చేస్తే మనకేదో తగ్గిపోతుంది అని భ్రమింపజేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఆలోచించాలిగా. వి ఆల్సో షుడ్ థింక్, ఏది అసలు నిజంగా నా వాల్యూ తగ్గిపోతుందా? అవతల వాళ్ళకి అర్థం కాకపోయినంత మాత్రాన అవతల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ లో ఉంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళ స్టాండర్డ్స్, ఇదిగో కలెక్టర్ అంటే ఇట్లా ఉండాలి, ఇంట్లో కింద కూర్చోకూడదు, ఇంట్లో అన్నం తినేటప్పుడు మెతుకులు ఎత్తేయకూడదు, లేకపోతే పళ్ళాలు కడగకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దే దే హ్యావ్ ఫ్రేమ్డ్ ఇన్ దేర్ మైండ్ సెట్, రైట్? సో వాళ్ళ విజన్ కి నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే, ఓ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు నేను ఆ ఈ పని చెయ్యను. నిజంగా కొన్ని పనులు చేయకుండా ఉంటాను అవసరం అయితే, బికాస్ దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎ షో ఆఫ్ ఆర్ అన్నెసెసరీ క్రిటిసిజం. ఐ రియల్లీ డు నాట్ వాంట్ టు ఎన్కౌంటర్. అది వేరే విషయం. మన నేచర్ అనేది, కమింగ్ బ్యాక్, మన నేచర్ అనేది ఇతరులకి సహాయం చేసినప్పుడు, మనకి ఇబ్బంది కలగనప్పుడు మనము యూ షుడ్ ఆల్వేస్ హెల్ప్ అదర్స్. ఇట్ షుడ్ బికమ్ అవర్ నేచర్. దాన్ని మనము ఊరికే సహాయం చేస్తున్నందువల్ల లేకపోతే వేరే వాళ్ళకి అప్రోచబుల్ గా ఉండడం మూలాన మన వాల్యూ తగ్గిపోతుంది అని అనుకోవడం, మనం సరిగ్గా ఆలోచించలేకపోవడం మూలానే. మనకి దేవుడు మంచి మైండ్ ఇచ్చాడు, మంచి వ్యక్తిత్వం ఇచ్చాడు. మన మైండ్ మన వ్యక్తిత్వాన్ని నిర్మించాలి గాని కుప్పకూల్చేయకూడదు. వేరే వాళ్ళ దృష్టిలో మనం చులకనవుతాము, వేరే వాళ్ళకి మన వాల్యూ తెలియదు, వేరే వాళ్ళు మనల్ని ఇంపార్టెంట్ గా అనుకోరు మనం ఎవరినన్నా సహాయం చేస్తూ ఉంటే. ఇఫ్ యు డూ లైక్ దిస్, నిజంగా మన మైండ్ మనకు కరెక్టే చెప్తుందా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఈ టాపిక్ చెప్పే ముందే ఆ రెండు విషయాలలో మనం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పాను. ఈ నెలలోనే చెప్పాను. దేర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ విచ్ యూ షల్ నెవర్ కాంప్రమైజ్: మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇంటిగ్రిటీ. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి, మీ ఇంటిగ్రిటీకి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పని మీరు చేయకూడదు అనేసి మనం అనుకున్నాం. మనం అవతల వాళ్ళ మనల్ని డిఫైన్ చేయడము ఆర్ వాళ్ళని జడ్జి చేయడము ఈజ్ నాట్ యువర్ జాబ్. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కి క్వశ్చన్ మార్క్ వచ్చే ఏ పని చేయొద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరు చూస్తారు? వేరే వాళ్ళు డిఫైన్ చేయరు. మీరు మీ పట్ల చులకన అవ్వకూడదు. వేరే వాళ్ళు మనల్ని చులకన చేస్తున్నారు అని అంటే అది వాళ్ళ తలనొప్పి. దట్ ఈస్ నాట్ అవర్ హెడ్ ఏక్. జస్ట్ లిసన్ టు వాట్ వీ హ్యావ్ సెడ్ ఇన్ దీస్ డ్యూ డేస్. ఈ 2 రోజుల్లో మనము, హూ ఆర్ యూ టు జడ్జ్?
మనకి ఏమి పని లేనట్లు ఇంకా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెట్టుకోవడం అని అంటే మనకి ఏమి పని లేనట్లు, ఇదిగో నా మెయిన్ పని ఏంటి అనేది వదిలేసి అవతల వాళ్ళకి హెల్ప్ చేయడమే, అడుగులకి మడుగులొత్తడమే నా పనిగా పెట్టుకోను. నా నేచర్ అది హెల్ప్ చేయడం. మన నేచర్ అది హెల్ప్ చేయడం అవ్వాలి. ఈ బ్యాలెన్స్ అనేది తీసుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కి, మన ఇంటిగ్రిటీకి ఈ ఈ అవరోధం కానప్పుడు, మన మెయిన్ ధర్మానికి అవరోధం కానప్పుడు మనము సహాయం చేయడం వల్ల నష్టమేం లేదు. ఇదిగో అవతల వాళ్ళు ఆ మనకేమి పని లేకుండా ఎప్పుడూ పళ్ళాలు ఎత్తుతూ కూర్చోనా నేను. అవతల వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళ పళ్ళాలు కూడా నేను ఎత్తుతూ కూర్చోవాలా? జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్. మనకి ఇంకేం పని లేదులే అనేసి వాళ్ళు అనుకుంటారు అనేసి. ఐఎమ్ సేయింగ్ ఐ వాల్యూ మై సెల్ఫ్ మోర్. అవతల వాళ్ళు మనల్ని చులకనగా చూస్తున్నారా అనేది మన సంబంధం లేనే లేదు. అవతల వాళ్ళు మనల్ని ఎలా చూసినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎక్కడా భంగం రానికుండా చూసుకోవాలిగా నేను. ఇదిగో ఈ పని నేను చేయకపోతే అవతల వాళ్ళు నన్ను, ఇఫ్ ఐ ఫీల్ దట్ నన్ను ఈ పని చేయడానికి వాళ్ళు చేయగలిగిన వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చేయకుండా ఉంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్ గా, నేను మా పిల్లల మెతుకుల్ని కూడా తీసేస్తాను. డూ యూ థింక్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ఎవర్? అలానే చేస్తుంటే వాళ్ళకి బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు నేర్చుకునేంత వరకు. వాళ్ళకి నేర్పుతాను నేను చేస్తూ, రైట్. ఇదిగో ఇలా ఎత్తాలి నాన్న అనేసి. నేను ఒకటి ఎత్తుతాను, నువ్వు ఇంకోటి తీ. వాళ్ళకి ఈ మెతుకులు ఎత్తడం సరిగ్గా రాదు. ఐ విల్ మేక్ దెమ్ టీచ్. మన మైండ్ ఏమని చెప్తుంది? మన మైండ్ ఏమని చెప్తుందంటే ఇంకా శ్రీధర్ బాబు ఎప్పుడు ఇలా ఇదే పనిలో ఉంటాడు. ఏది? మెతుకులు ఎత్తడమే. నో, ఇట్స్ మై డ్యూటీ టు టీచ్ దెమ్ ప్రాపర్లీ అండ్ ఆల్సో మేక్ దెమ్ లైక్ మీ. నేను సహాయం చేస్తూ ఉన్నాను అని అంటే అవతల వాళ్ళకి ఆ సహాయం నేను చేయకపోతే వాళ్ళకి ఆ క్షమత ఉండదు కాబట్టి వాళ్ళకి ఆపన్న హస్తం అందిస్తాను, కానీ నేనే మొత్తం పనులు చేయను. చెత్త ఎత్తుకునే వాడికి చెత్త సరిగ్గా ఆర్గనైజ్ చేయడంలో నేను హెల్ప్ చేస్తాను, కానీ వాడి దగ్గరికి వెళ్ళి మొత్తం నేనే చెత్తని సెగ్రిగేట్ చేయను. నా నేచర్ హెల్పింగ్ అన్నప్పుడు అవతల వాళ్ళని నిర్వీర్యం చేసేలాగా, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టేలాగా గాని, వాళ్ళకి ఆ క్షమత రాకుండా ఉండేలాగా కానీ నేను సహాయం చేయను. ఇదిగో నేను ఒక రోజున ఈ నా 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 రిలేటివే అనుకోండి, నాకు ఇక్కడ ఈ ఫలానా దాంట్లో నాకు ఒక 10 రూపాయలు సహాయం కావాలి అనేసి వచ్చాడు. నేను నిజంగా బేరీజ్ వేస్తాను. ఈజ్ హీ రియల్లీ ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ ఆర్ ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్? ఆ తర్వాత నిజంగా నాకు ఆ 10 రూపాయలు రాకపోయినా నష్టమేం లేదా? ఐ విల్ ఆస్క్. సో మనం ఏంటంటే మన గురించిన ఐడియా మనకి పూర్తిగా లేకపోవడం మూలాన, మనం సరిగ్గా ఆలోచించలేకపోవడం మూలాన ఇలాంటివన్నీ వస్తాయి. ఇదిగో నా 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 నుంచి వాళ్ళు అన్డ్యూ అడ్వాంటేజ్ తీసేసుకున్నారు అనేసి. ఆర్ యు గెటింగ్? ఐ గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? సో దిస్ ఈజ్ నెవర్ అబౌట్ అదర్ పర్సన్.
దిస్ షుడ్ బికమ్ అవర్ నేచర్. మనకి మైండ్ ఉంది కదా, మనకి చక్కగా ఆలోచించగలిగిన ఈ కేపబిలిటీ ఉంది కదా, దాన్ని సరిగ్గా వాడాలి. అండ్ ఒక్కొక్కసారి మనం వాడినా సరే వి మే ఫాల్ ప్రే టు సమ్ ఆఫ్ అవర్ ఓన్ జడ్జ్మెంట్స్. మనం ఒకసారి వాడికి సహాయం చేశాము, హీ డస్ నాట్ డిజర్వ్ ఇట్ అని అనుకోండి ఒక్కొక్కసారి, దెన్ డోంట్ డూ ఇట్ ద నెక్స్ట్ టైం. యూ కెన్ ఆల్వేస్ కట్ కదా. See, I am taken for granted. If I am being taken for granted, ఇదిగో నువ్వు పళ్ళెం ఎత్తేస్తున్నావు కదా, ఇదిగో ఇల్లు కూడా ఊడ్చేయి, ఇట్లా అంటే ఎవరు చేయాల్సిందో, ఈ అవసరమైతే ఊడుస్తాను. ఐ విల్ దెన్ థింక్, ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్, ఈజ్ దిస్ రియల్లీ రిక్వైర్డ్ ఆర్ నాట్. కాబట్టి దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇక్కడే ఉండాలి అని లేదు. నేను మెయిన్ గా చెప్పాల్సింది ఏంటి అని అంటే, ప్లీజ్ అండర్స్టాండ్ దట్ హెల్పింగ్ షుడ్ బికమ్ అవర్ నేచర్. దీనిలో నష్టమేం లేదు. మనమే దానిని సరిగ్గా నిర్వహించలేము అనే మన మీద డౌట్ తోటి మనం అసలు ఆ గేట్ నే క్లోజ్ చేసేస్తాం, హెల్పింగ్ నేచర్ నే క్లోజ్ చేసేస్తున్నాం. అంటే నాకు ఇదిగో బాబు, నేను ఫలానా వ్యక్తికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, మోసపోయాను, ఇంకెవ్వరికి సహాయం చెయ్యను. మనం సరిగ్గా ఆలోచించి సరిగ్గా టైమ్లీ అవసరమైన వాళ్ళకి పాత్రము అపాత్ర దానము ఇలాంటి మన కేటగిరీస్ పెట్టేసుకుని వి విల్ గెట్ అవర్ సెల్స్ కన్ఫ్యూజ్డ్. నేను అనేది ఇంకా సీరియస్ ఇష్యూ. జస్ట్ థింక్, అవతల వ్యక్తి మనకి సహాయం చేయడం మూలానే మనం ఈరోజు ఇలా ఉన్నాము. మీకు అవునన్నా కాదన్నా మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు ఇంత ఇచ్చాడు కదా, ఇవన్నీ ఎలా ఇచ్చాడు? వేరే వ్యక్తి ద్వారానే ఇచ్చాడు. మీ పేరెంట్ కావచ్చు, మీ టీచర్ కావచ్చు, మీ ఎంప్లాయర్ కావచ్చు, మీ కొలీగ్ కావచ్చు, మీ తోబుట్టు కావచ్చు, వేరే వాళ్ళ ద్వారానే ఇస్తాడు. మనము యూ హ్యావ్ టు పాస్ దిస్ ఆన్, అప్పుడు బాగుంటుంది. నేను నిన్న చెప్పిన ఫీలింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి చాలా చాలా వెయిట్ చేస్తా ఉన్నాడు, ఒక బెగ్గరో లేకపోతే ఒక వ్యక్తికి అన్నం పెట్టిన వ్యక్తికి మీరు దేవుడు లాగా కనిపిస్తారు. ఆ దేవుడిని మీలో చూసుకుంటారు. ఇది చాలా చాలా ఈ టాపిక్ చాలా డ్రైగా ఉంటది, కొంతమందికి నిజంగా అర్థం కాదు. నెవర్ దే విల్ బి ఏబుల్ టు కన్విన్స్. బట్ దీని మీద మనం టైం ఎక్కువ స్పెండ్ చేద్దాం. చాలా చాలా డ్రైగా అనిపించినా సరే నాకు చెప్పడానికి ఎంతో ఇబ్బంది అవుతుంది. బికాజ్ ఐ హ్యావ్ టు టేక్ పర్సనల్ ఎగ్జాంపుల్స్. నా మీద నా పర్సనల్ ఎగ్జాంపుల్ తప్పితే వేరేది చెప్తే బహుశా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు అనే ఉద్దేశంతో ఐ హ్యాడ్ టు టేక్, నాట్ టు బిలిటిల్ మై సెల్ఫ్ ఆర్ మై స్టేటస్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఎవరి మీదో జోకులు వేస్తేనో ఎవరి మీదో చెప్తేనో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ మై ఆన్ మై ఓన్. And I don't feel shy telling this. You have to understand, ఇది మన నేచర్. If ever helping becomes our nature, helping others becomes our nature, దానికి ఏం నష్టం లేదు. దాన్ని మనల్ని ఎవరో చులకనగా చేస్తారు, చులకనగా చూస్తారు, మనము ఇబ్బంది పడిపోతాము, చాలా ఇచ్చేసి మనం అప్పుల్లో కూరుకుపోతాము. ఇట్లాంటివన్నీ దానికంటే ముందు మనం సరిగ్గా ఆలోచించాలి అనేసి నేను చెప్తున్నాను. వ్యక్తిత్వ నిర్మాణంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మనకంతా ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? మనం హెల్ప్ చేయకుండా మనము ఉందాము అని అంటే ఐ విల్ టెల్ యూ. నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పాలనుకున్నాను. I will tell you a story which I will be telling tomorrow. All the very best to you. మనం continue. Thank you. Namaste. Thank you, sir. Thank you, sir. Thank you, sir.